ఇప్పుడు ఎప్పటికప్పుడు డిజైన్స్‌లలో ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది గదా! సో, ఎక్కువగా కస్టమర్స్ వేటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు? డిజైన్ అంటే ట్రెండ్ ఏదైతే క్రియేట్ చేస్తారో కస్టమర్స్ డిజైన్ తగ్గట్టు మనం క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి దాని ట్రెండ్‌ను మనం ఫాలో అప్ చేసి మనం ఇంకా కస్టమర్ డిజైన్ ఇంకా లేటెస్ట్ మోడల్‌లో మనం దాన్ని తీర్చిదిద్దుతాం మేడం. ఆ విధంగా ఓకే. డిజైన్స్ అన్ని మన అందుబాటులో ఉంటుంది. ఓకే. మానేపల్లి వచ్చి జ్యువెలరీ కొనాలి అననంటే స్టార్టింగ్ ప్రైస్ ఒక రింగ్ దగ్గర నుంచి రింగ్ వచ్చేసరికి మనకి 25,000 నుంచి ఉంటుంది. 25,000 నుంచి 25,000 స్టార్ట్. స్టార్టింగ్. ఓకే. చిన్న ఇయర్ స్టడ్స్ చిన్న అనుకోండి ఇయర్ స్టడ్స్ 20,000 నుంచి. 20,000 నుంచి. ఓకే. హుహు. సో, ఈ జ్యువెలరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! సో, చెప్తాను. ఇది కూడా టోటల్ కాంటెంపరరీ డిజైన్ ఫ్యాన్సీ నెక్లెస్ వస్తుంది. ఇది అరౌండ్ 3 lakhs లో వస్తుంది. హుహుహు. ఓకే. డిజైన్ చాలా క్యూట్‌గా ఉంది. బాగుంటుంది డిజైన్స్. ఓకే. దాని తర్వాత ఇంకా కస్టమర్స్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఈ ట్రెడిషనల్ కాన్సెప్ట్ కావాలి, డిఫరెంట్ కావాలి ఓకే. అనుకుంటే సో ఆ విధంగా వచ్చేసరికి ఇది మనకి ఇది కొంచెం ట్రెడిషనల్ కాన్సెప్ట్ కదా! ట్రెడిషనల్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ అంటారు. ఈ టోటల్ నవరత్న కాన్సెప్ట్ ఓకే. నవరత్న కాన్సెప్ట్ ఇది. నవరత్న కాన్సెప్ట్ వస్తుంది. ఓకే. సో చాలా క్యూట్‌గా నవరత్న ఉంది. అనేసరికి పెద్దవాళ్ళే వేసుకోవాలి, మనం వేసుకోవద్దు, మన ఏజ్ కాదు అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. కానీ అలా ఏం లేదు మేడం. నవరత్న అన్నది ఎవరైనా వాడొచ్చు. సో డిజైన్స్ అనేది ట్రెండింగ్ లో ఉన్నది కాబట్టి ఈ డిజైన్ ద్వారానే మీ డిజైన్ ప్రమోట్ చేయడం వల్ల మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ ఒక రూట్ లోనే ఫాలో అవును. చేస్తారు. కరెక్ట్. ట్రెండ్ సెట్టర్స్ ఉండాలి. ట్రెండ్ ఫాలోవర్స్ కాదు. కరెక్ట్. హారాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇంకోసి ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చేసరికి మన హారాలు అనేసరికి అరౌండ్ ఒక 20 lakhs పెట్టుకుంటే హారం రావాలి అన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల శారీ ఫంక్షన్ వస్తుంది. శారీ ఫంక్షన్ వచ్చేసరికి పాపలకి ఇప్పుడు గోల్డ్ పెట్టాలన్నా డైమండ్ పెట్టాలన్నా ఆలోచిస్తారు. ఇప్పుడు ఇంకా రేట్ అంత హైక్ అవుతుంది. అవును. సో అలా ఇన్వెస్ట్ చేసే బదులు మీకు గోల్డ్ కాదు డైమండ్లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి. టైం డైమండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, డైమండ్ జ్యువెలరీ మీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది, అదే గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అదేవిధంగా హారాలు వచ్చేసరికి మీరు స్టార్టింగ్ 5 lakhs లో ఉంది.